అండి, వెల్కమ్ టు జోయాస్ కిచెన్. ఈరోజు మనం మటన్ కుర్మా రెసిపీ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ 1 kg మటన్ తీసుకున్నాండి. బాగా శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇందులో ఉప్పు వేసాను. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్స్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక ఆనియన్, పసుపు, ఇలా పట్ట లవంగాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి, ముక్కలకి బాగా పట్టేటట్టు. నెక్స్ట్ 1 గ్లాస్ వాటర్ వేసి కుక్కర్లో పెట్టున్నానండి. సో మూత పెట్టేసి ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ తీసుకున్నాను, ఒక 2 ఆనియన్స్, 4 టమాటోస్, కొరియాండర్ అండ్ మెంట్ తీసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా తరుక్కోవాలండి. గ్రీన్ చిల్లీస్ కూడా తీసుకున్నాను, ఒక 3 గ్రీన్ చిల్లీస్. చూడండి, పట్టా లవంగాలండి. నెక్స్ట్ పొటాటోస్ కూడా వాష్ చేసి వాటర్లోనే పెట్టుకోండి. నెక్స్ట్ అండి, ఇలా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో పట్టా లవంగాలు వేసాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో ఆనియన్స్ వేస్తున్నామండి. ఆనియన్స్ మాత్రం మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఆనియన్ ఎంత ఫ్రై అయితే అంత బాగుంటుందండి, అలానే బ్లాక్గా చేసుకోవద్దు. సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను అండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. మంచి స్మెల్ వస్తుంది, చాలా బాగుంటుందండి ఇలా ఫ్రై అవుతూ ఉంటే. ఇప్పుడు ఇందులో మటన్ ముక్కల్ని వేస్తున్నాను. మటన్ ముక్కలన్నిటినీ వేసేసేయండి. నెక్స్ట్ 3 గ్రీన్ చిల్లీస్ మనం ఘాటు పెట్టేసుకున్నాం కదండి, అవి వేసేసాను. సో మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ వేసినా అండి. ఎక్కువ వేసుకోవద్దు, ముక్కల్ని సరిపడా, అంటే 2 టేబుల్ స్పూన్స్ వేసినా అండి. నేను ఆల్రెడీ గ్రీన్ చిల్లీస్ వేసాం కదా. స్పైసీగా తినేవాళ్ళు వేసుకోవచ్చండి, లేదంటే కొద్దిగా తగ్గించి వేసుకోండి. టమాటోస్ వేస్తున్నాను. టమాటోస్ సన్నగా తరిగాను కదండి, అవి వేసేసాను. నెక్స్ట్ మటన్ మసాలా సిమ్లో పెట్టుకోండి ఇవన్నీ వేసేటప్పుడు, లేదంటే మాడిపోతుందండి. మనం మసాలాస్ అన్నీ వేసే వరకు సిమ్లోనే పెట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ధనియా పౌడర్ వేసినా అండి. చూడండి, 1 స్పూన్ వేసుకున్నాను. నెక్స్ట్ గరం మసాలా కూడా 1 స్పూన్ వేసినా అండి. నేను అలా జల్లేస్తున్నాను కదా అంటారేమో, అదొక స్పూన్ ఉంటుందండి. చూడండి, ఇలా బాగా కలిపెట్టానండి. చిన్నగా కలుపుకోండి. నెక్స్ట్ వాటర్ వేసినా అండి. ఇందులో మటన్ ఉడికించేటప్పుడు వాటర్ ఉంటాయి కదండి కుక్కర్లో, ఆ వాటర్ అన్నీ వేసేస్తున్నాను. చూడండి, ఒకసారి ఇలా కలిపెట్టి ఇంకొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 minutes ఉడికించిన తర్వాత మనం కోకోనట్ పేస్ట్ అనేది వేసుకోవాలి. కొబ్బరి పేస్ట్ అండి, ఎండు కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. మీరు పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. నెక్స్ట్ పొటాటోస్ వేస్తున్నాండి. పొటాటోస్ ఈ సైజులో కట్ చేసుకోండి, అప్పుడు మీరు ముక్కలతో పాటు తినడానికి చాలా బాగుంటుందండి. మరీ చిన్నవి కట్ చేస్తే అవంతా టేస్ట్ అనిపించవు. సో మనం కొద్దిగా పెద్దవి కానీ ఈ సైజులో కట్ చేసుకోండి, మీడియం సైజులో. పొటాటోస్ అన్నీ చూడండి, నీట్గా వాటర్లో పెట్టి వేసుకుంటే ఇలా తెల్లగానే ఉంటాయండి, వైట్గానే, లేదంటే కలర్ మారిపోతాయి. పొటాటోస్ మనం కట్ చేసిన తర్వాత, అంటే పీల్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా వాటర్లోనే పెట్టుకొని వేసేటప్పుడు తీసేసి వాటర్లో నుంచి వేసేయండి. ఒకసారి ఇలా కలిపెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఒక 10 minutes ఉడికించానండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చెక్ చేయండి. చూడండి, ఇప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నాను. చాప్ చేసి యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఇలా కొద్దిగా కలపాలండి, కొద్దిగా లోపలికి పోయేటట్టు, అంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు 5 minutes ఇలా కుక్ చేసుకుంటే చూడండి, గ్రేవీ కొద్దిగా దగ్గరికి వచ్చేస్తుంది.
ఇప్పుడు దీంట్లో కర్డ్ యాడ్ చేయాలండి. కర్డ్ ఒక 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకోండి. కర్డ్ కూడా కొద్దిగా కలపాలండి, లేదంటే అది ఉండలుగా ఉండిపోతుంది. సో ఇలా కొద్దిగా కలిపేయాలి. దాంట్లో కుర్మా మంచి టేస్ట్ వస్తుందండి. కర్డ్ యాడ్ చేస్తే చాలా నైస్గా వస్తుంది, చాలా బాగుంటుందండి కర్డ్ టేస్ట్ కుర్మాలో. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలండి, ఒక 10 మినిట్స్ అంతే అండి. చూడండి, చాలా రుచిగా ఉండే మటన్ కుర్మా ఈజ్ రెడీ అండి. ఇది బగారా రైస్ అంటే తిరగమాతన్నంలోకి చాలా బాగుంటుందండి, చపాతీలో కూడా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ గివ్ మీ కామెంట్స్ అండి. చూడండి, ఇలా నేను బౌల్లో తీసుకున్నాను. నేను బగారా రైస్ కూడా చేశానండి, అంటే తిరగమాతన్నం ఎలా చేయాలో కూడా వీడియో మీకు నా ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి. చూడండి ఎంత బాగుందో బగారా రైస్ కూడా. ఈ రెసిపీ కూడా నేను అప్లోడ్ చేస్తానండి, తప్పకుండా మీరు ట్రై చేయండి. బగారా రైస్తో ఈ మటన్ కుర్మా సో టేస్టీ అండి, చాలా చాలా బాగుంటుంది. అందరికీ, మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.